ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పేద ప్రజలకు అనువైనటువంటి బడ్జెట్, అన్ని విధాల అన్ని వర్గాలకు మేలు చేసేటువంటి బడ్జెట్ ఈ రాష్ట్ర బడ్జెట్. నిజంగా కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా విక్రమార్క గారి దార్శనిక నిదర్శనంగా ఈ బడ్జెట్ ఉండబోయింది. తెలంగాణ బడ్జెట్ 3,04,965 కోట్లుగా, రెవెన్యూ ఆదాయం 2,26,982 కోట్లుగా, మూలధన వ్యయం 36,504 కోట్లుగా ఇలా అసెంబ్లీలో ప్రవేశపెడితే ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక ఈ బడ్జెట్ మొత్తం మీద పేదలకు, రైతులకు, మహిళలకు, దళితులకు, బడుగు బైనార్ వర్గాలకు, మైనార్టీలకు సంతృప్తి ఇచ్చే బడ్జెట్ మరి వీళ్ళకు మాత్రం సంతృప్తినిస్తలేదు. ఇవాళ గత 10 ఏళ్ళుగా తెలంగాణ అభివృద్ధి మర్చిపోయి తెలంగాణ సంపద దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మరి పేద ప్రజల కోసం పెట్టినటువంటి బడ్జెట్ను ఇలా అవహేళన చేసేటట్టు మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్ తెలంగాణలో భవిష్యత్తుకు మరింతగా గట్టి పునాదులు వేసే బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో అమలు చేయడం కోసం సుమారు 56,084 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక నిబద్ధంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. వచ్చే 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం గారు కట్టుదిట్టంగా చేస్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ 10.01%గా శాతంగా నమోదైంది. దేశ వృద్ధిలో ఈ బడ్జెట్ దేశ వృద్ధి కంటే ఎక్కువ. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు. మరి దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.8% ఈ రాష్ట్రంగా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు. ఇలా మహిళలకు పెద్దపీట వేసిండు, విద్యారంగానికి పెద్దపీట వేసిండు, యువతకు పెద్దపీట వేసిండు. ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ పెట్టి ఇలా 58 నియోజకవర్గాలకు ఇలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ముఖ్యంగా ప్రాజెక్టులు కూడా ఏదైతే ఇన్కంప్లీట్ ఉన్నటువంటి ప్రాజెక్టులకు తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఎక్కట్టు వచ్చే ప్రాజెక్టులకు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మా డిప్యూటీ సీఎం గారు ఇవాళ బడ్జెట్లో కేటాయిస్తే ఇవాళ ప్రతిపక్షాలు మేం చేయలేనటువంటి పని, మేము 10 ఏళ్లలో చేయలేని పని వీరు 15 నెలల్లో చేస్తున్నారని చెప్పి కళ్ళల్లో నీళ్లు పోసుకుంటున్నారు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇలా మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా ఒక్క సంవత్సరంలోనే 1,50,00,000 మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసి 5,500 కోట్లతోటి ఇలా మహిళలకు ఉపాధి అయింది. మరి దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా యువతకు యువ వికాసం ఇస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో మీరు దళిత బంధు అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళిత సీఎం అన్నారు, ఈ ఊరికో ఇంటికో ఉద్యోగం అన్నారు, గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ అన్నారు. మరి మేము ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి రుణమాఫీ జరిగితే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా 21,000 కోట్లతోటి రుణమాఫీ చేసి రైతులను రుణముక్తి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా బడ్జెట్లో ప్రాజెక్టులకు నిధులు ఎక్కువ కేటాయించడం, వ్యవసాయ రంగానికి 24,05,000 కోట్లు ఇలా వ్యవసాయ రంగానికి కేటాయించడం. అదే రకంగా పారిశ్రామిక రంగానికి ఇలా R&B శాఖకు, రోడ్డు రవాణా భవనాల శాఖకు ప్రతి గ్రామానికి బీట్ రోడ్ ఉండే విధంగా మా బడ్జెట్లో ఇలా కేటాయింపులు ఉంటే దీన్ని జీర్ణించుకోలేక ఇలా అక్కస్తోటి మాట్లాడుతున్నారు. గతంలో కాళేశ్వరం కట్టి దాన్ని కూలేశ్వరం చేసినారు. ఉన్న పైసలన్నీ తీసుకుపోయి ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రతి దాంట్లో స్కామ్ చేసింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మా బడ్జెట్ పేద వర్గాలకు, SC ST మైనార్టీల వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేస్తే దీన్నించుకోలేక అక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటేనే సమావేశాలు అయిపోకముందుకే వచ్చి మీడియా పాయింట్ ఉండి మా బడ్జెట్ మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రజలలో మీకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బుద్ధి చెప్పినా మీ వక్ర బుద్ధి మార్చుకుంటలేదు. ఈ బడ్జెట్ పేదల సంక్షేమం కోసం, యువ వికాసం కోసం, మహిళల అభ్యున్నతి కోసం, రైతుల కోసం,
ప్రాజెక్టుల కోసం కేటాయించిన బడ్జెట్ను వీళ్ళు తప్పుదోవ పట్టించడానికి మీడియా పాయింట్ దగ్గర చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలుగా కేటీఆర్ ఒక మంత్రిగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని ఇలా మామ అల్లుడు బామ్మది కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే రోడ్ మోడల్గా నిన్న మొన్న చూసిరు. ఇలా బీసీల కోసం బీసీ డిక్లరేషన్, ఎస్టీల కోసం ఎస్సీ వర్గీకరణ, ఇలా 30 ఏళ్ల కళ నెరవేరింది. 90 సంవత్సరాల నుంచి కానటువంటి కులగణన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇది తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. ఇది బడ్జెట్ నిజంగా కూడా పేదల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రైజింగ్లో ఉండడం కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఇలా అన్ని వర్గాలను సంతృప్తి పరిచిందని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.